వచ్చిన బిడ్డలందరూ నిండైన ఆత్మీయ ఆహారంగా శారీరక ఆహారంగా ఏదైతే నిజీవమైన వాక్యాన్ని ఉండబోతున్నట్టు ఈ పరిశుద్ధాత్మ ఆదరణకర్త ద్వారా దేవా తోడుగా నీడుగా ఉండడం ప్రార్థిస్తున్నాను. దేవా గతానికి ఇన్మయో ఘనతయో ప్రభావములు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే కూడా ఇచ్చిన దైవజనురాలకి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నన్ను అవమానించిన సంఘ కాపరి బాబు గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే నా పేరు పీటర్ అరవించాలి. నేను స్వార్థికుడిగా పనిచేస్తూ ఉంటున్నాను. గత నెలలో అయ్యగారు ఇచ్చిన బుక్ ఉంటుంది కదా, బుక్స్ అయ్యగారు స్వార్థ ప్రకటించమని చెప్తా ఉన్నాను. మల్లపూర్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ టైంకి నేను వస్తున్నాను అయ్యగారు అని అయ్యగారికి చెప్పడం జరిగింది. మరి అప్పుడే ఆ ఫోన్ తీసుకొని మా అయ్యగారు ఉన్నారు, బాబు గారు మీరు మాట్లాడండి అని ఆ ఎదురుగున్న వ్యక్తికి ఇస్తే అయ్యగారు కూడా 2 మాటలు వార్త చెప్పారు. హల్లెలూయా. ఆ రకంగా తను యేసు ప్రభుని సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించుకున్నారు. వాళ్ళు మందిరానికి సువార్తికుడు మాకు సువార్త చేశాడు. మనం తప్పని తీసుకుపోయాడు మా పెద్ద వీడు. అయితే ఆ విధంగా మేము సువార్త ఇది మా పెద్ద బిడ్డ దాదాపుగా ద్వారా ఎంతో మంది రక్షణ అబ్రహాము దేవ హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మరి ఈరోజు ఇక్కడ కూడుకున్నందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని నడిపించిన అది గొప్ప అద్భుతం తండ్రి. నీకన్నా అద్భుతం ఏమీ లేదు తండ్రి. యేసయ్య నీ ఆత్మతో మరి నీ యొక్క సర్వాంగ కవచమును వేసుకుని దయచేయము. శత్రువు ఏది కూడా సరే చేయిస్తాను. అంటే నా సాక్ష్యం ఎట్లా అంటే, నేను చిన్న ఉన్నప్పుడు నా 5 ఏళ్ల ప్రాయములు మా తండ్రి గారు చనిపోయినారు, ప్రభువుకు సంబంధించారు. అయితే మా అమ్మమ్మ మమ్మల్ని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ తీసుకెళ్ళి ఇంకా మమ్మీ, నేను, తమ్ముడు, చెల్లెలు, మా మామ వాళ్ళు, మా మామయ్య కూడా వచ్చారు ఈరోజు. అయితే ప్రేమ అది మనం అనుకుంటాం ఒక్కోసారి మనకు ఇది లేదు అది లేదు, కానీ దేవుడు ఏదో విధంగా అద్భుత రీతిలో మనల్ని దర్శిస్తాడు. అది ఆయన చేసే గొప్ప కార్యం. హల్లెలూయా. ఆయన నామమును పట్టుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు వదలడు. అయితే మరి ఈ రోజు మరి అది నా సాక్ష్యం. అప్పటి నుంచి దేవుడు నడిపిస్తున్నాడు. మరి ఎన్నో యుద్ధాల్లో విజయం దయచేశాడు ప్రభు. మరి ఎన్నో విషయాల్లో అద్భుత రీతిగా మరి దేవుడు ఇట్లా చేయగలుగుతాడా, ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా అన్నట్టు ఆయన కనపరుచుకున్నాడు. హల్లెలూయా. మరి నాకు చేసిన దేవుడు మీ అందరికీ కూడా చేస్తాడు కదా కదా ఖచ్చితంగా. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు. ఎలా చెప్పాలి కదా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బైబిల్లో బయలుపరచబడ్డాడు? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మరి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ తిరిగితనము గల ఆత్మను లేదు. మన లోపల మన ఆత్మ ఈ చేసిన పనులన్నింటిలో నేను ఈ మాట వినలేదా నాకు చూపించు. నువ్వే కదా నా తండ్రి, నువ్వే కదా నా తల్లి, నువ్వే కదా నా ప్రియ స్నేహితుడు.
ఆకాశంలో సూర్యుడు తండ్రి ఒక నల్ల ఒక గుర్రం లాంటి ఆకారం కనిపిస్తుంది. మా బాబు అంటున్నాడు, మమ్మీ ఏంటి మమ్మీ ఇదేదో కనిపిస్తుంది అంటే, ఏమో దేవుడు ఏదో మనకు చెప్తున్నాడు. మనకి పోయి టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చినాక మళ్ళీ వచ్చినప్పుడే అనుకున్నా, కోవిడ్ ఏమైంది, దేవుడు నాతో ఉన్నప్పుడు కోవిడ్ ఏం చేస్తుంది, ఏమేం చేస్తుంది, ఇది వచ్చిన ఉన్నాడని ఇక్కడ మనకి లేఖనం దేవుడు పడిపోదు. చెక్క పని చేయడానికి దేవుడు తన ఆత్మతో అభిషేకించుకున్నాడు. అని చెప్పలేదు. అట్లాగే మనం కూడా నేను నిలబడ్డానులే, నాకు అన్నీ వచ్చేసిందిలే అని మనం అనుకుంటే పడిపోకుండా చూసుకోవాలి. పడిపోయిన వారు లేవడానికి ప్రయత్నం చేయాలి. యెహోషువ ఆత్మను పొందుకున్నాడని దేవుడే చెప్పడం జరిగింది. నెక్స్ట్ యెహోషువని ఎన్నుకోమని మరి దేవుడు అక్కడ మోషేకి సెలవించడం జరిగింది. అట్లాగే బుద్ధిలేని కన్నికల్లాగా మనము ఉండకూడదు, జీవించాలని మరి మేడం మనకి జ్ఞాపకం చేశారు. ఇలా చేసే దేవుడు మంచి బయలుదేవతలను పూజించి శాపానికి గురైపోయారు. ఇశ్రాయేలు ఎందుకంటే తన దేవుడిని మార్చి ఈ బయలుదేవతలను పూజించుకోవాలి. మరి అట్లాగే మనం తప్పు చేసి గుడి కావాలని చేయించున్నాం. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి అనేకమైన శ్రమలు విస్తరించును. అట్లాగే మరి ఇంకా ఎలీషా మరి ఏలియా దుప్పటి తను తీసుకొని ఆ నదిని ఇట్లా తాకిన ఆ నది చీల్పు చక్కగా దాటుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం ఆత్మను పొందుతున్నాం. ఆత్మ మనతోనే ఉంటున్నాడు, మనం విడిచి పోయే దేవుడు కాదు. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడి పనిలో వాడుకున్నందుకు నీకు స్తోత్రములు నాయన. మరొక నెల మాకు ప్రసాదించారు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఈ దాసుడు మమ్మల్ని సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత వేలు, సచడా జీవము కలదన్నాము. వందనాలు అయ్యా. నీ దాసుని అందుకోవాలో, ఎలాగూ స్వార్థ ప్రకటించాలో, ఎలాగూ నీలో బలవంతులమై ఉండాలో చక్కగా మీరు మాకు అయ్యా నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించిన ఆయన అయ్యా, నీ యొక్క వాక్యములను మా హృదయంలో భద్రపరుచుకొని నా తండ్రి తలపోసుకొని ప్రభువా తిరిగి నా తండ్రి కలుసుకునే పర్యంతము వరకు మాకందరికీ తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామము పేరిట ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. చూసారా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించుచున్నాను. హల్లెలూయా. చూసారా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ముందుగానే చెప్పేసి లోకములో ఏం కలుగుతుంది? మనకి శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. చూడండి, ఈ acknowledges that believers will face difficulties in this world. ఆయన ముందుగానే దేనికోసం ఎదురు చూస్తున్నాను, వారి సహాయం చేసి సంతోషపెట్టాలి. ఆయన ఘనతమైన ప్రభావము మీకు అవసరం. వారిని బట్టి మరోసారి స్తోత్రం వచ్చేవచ్చు. యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఏక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద, సమాధానము మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉంది, కాచి కాపాడుగా.